నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మరియు అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సేవలు అనేవి అందనున్నాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చినప్పటికీ రాకపోకలు సాగించలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఫ్రెండ్స్. చివరిదాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇక అంతర్జాతీయ విమానాల సేవలు అనేవి అందనున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గతంలో ప్రకటించినప్పటికీ తిరుపతి ఎయిర్పోర్ట్ను ఇప్పటివరకు దేశంలో తిరిగేటువంటి విమానాలకే పరిమితమైంది. అయితే ఈ విమానాశ్రయం సేవలను విస్తరించడానికి రెడీ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తిరుపతికి భక్తులు అనేవాళ్ళు వస్తుంటారు. అయితే దేశానికి చెందినటువంటి భక్తులు రేణిగుంట ఎయిర్పోర్టు వచ్చి అక్కడి నుంచి వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులు తొలుత చెన్నై లేదా బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్టులకు వెళ్ళి అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు అయితే వెళ్తారు. ఆ తర్వాత తిరుమల అయితే చేరుకుంటారు. ఇలా విదేశీ తిరుమల యాత్రికులు 2 సార్లు ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఎయిర్పోర్టు నుంచి సింగపూర్కు ఇక ప్రైవేటు విమాన సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో శుక్రవారం ఈ యొక్క తొలి అంతర్జాతీయ విమానం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సేవలు అందించనుంది. ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క తిరుపతి నుంచి సింగపూర్కు ప్రైవేటు విమానం బయలుదేరనుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా అధికారులు కూడా ప్రకటించడం అయితే జరిగింది. సింగపూర్కు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సేవలు ప్రారంభించడంతో ఈ యొక్క భక్తులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మొదటగా అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్నటువంటి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ఈ యొక్క ప్రైవేటు ఎయిర్పోర్ట్ ఎయిర్ వాహనాల సదుపాయం కల్పించడం అనేది హర్షించదగ్గ విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.